నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంత వరకు కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేస్తూ ఉన్నట్లు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మీకు స్పష్టంగా తెలియాలంటే స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది చూడండి. ఆ ఫోటోలో మనం చూసుకుంటే ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, కువైట్ కావచ్చు, గల్ఫ్ దేశానికి సంబంధించిన ఏదైతే గగనతలం ఉందో అదంతా ఖాళీగా ఉందన్నమాట. సిరియా నుంచి ఇరాన్ వరకు, అలాగే యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రాన్ కావచ్చు, ఆయా దేశాల మీద కూడా విమానాలు అయితే నడపడం లేదు. ప్రస్తుతం ఏవైనా వెళుతూ ఉన్న విమానాలు మనం చూసుకుంటే కానీ సౌదీ అరేబియా, జోర్డాన్ మీద, లెబనాన్ మీద వెళుతూ ఉన్నాయి. అలాగే ఇటువైపు నుంచి మనం చూసుకుంటే కానీ ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, అజర్బైజాన్ నుంచి తమ యొక్క విమాన కార్యకలాపాలను అయితే విమానయాన కంపెనీలు అయితే చేస్తూ ఉన్నాయి. అలాగే కువైట్ ఎయిర్వేస్ చూడండి, ఇరాక్ దగ్గరగా ఒక చిన్న ముక్క మాదిరి ఉంది కదా, అదే అన్నమాట కువైట్ యొక్క గగనతలం. ఆ యొక్క గగనతలం మీద ఒక్క విమానం కూడా వెళ్ళినట్లు కనిపించడం లేదు చూడండి. పూర్తిగా కువైట్ దేశం తన యొక్క గగనతలాన్ని మూసివేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే కానీ సౌదీ అరేబియాకు చెల్లుబాటు అయ్యే వీసా తీసుకొని రోడ్డు మార్గం ద్వారా సౌదీ అరేబియాకు వెళ్ళి సౌదీ అరేబియా నుంచి మీరు ఇండియాకు వెళ్ళొచ్చు. సౌదీ అరేబియా నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ, కేంద్ర ప్రభుత్వం మనం చూసుకుంటే విమానాలు నడుపుతుంది. కాబట్టి ఆ యొక్క విమానాల ద్వారా మీరైతే ఇండియాకు వెళ్ళవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి అదొక మార్గమే ఉంది. చూశారు కదా, మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతూ ఉంది. కువైట్ గగనతలం పూర్తిగా మూసివేయబడింది. ఎందుకంటే ఇరాన్ దేశానికి గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే కువైట్ దేశం దగ్గరగా ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కువైట్ గగనతలాన్ని కువైట్ అధికారులు మూసివేశారు. దీని గురించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే కానీ మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.